పాషా గారు, రాష్ట్రంలో అవినీతి విషయంలో కానీ, పేకాట విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, భూమాఫియా విషయంలో కానీ, లూలుకి మరీ ఓవర్గా మీరేదో ఇచ్చేస్తున్నారు, ఆయన్ని ప్రోత్సాహకాల ఆ స్థాయిలో ఇస్తున్నారనే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా మీకు ఏమన్నా కనిపిస్తోందా? ఈ రాష్ట్రంలో సమస్యల పట్ల, అవినీతి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి పైన మీ కామెంట్. అందరికీ నమస్కారం అండి. సార్, ఇందాక మీరు పెట్టిన అది క్యాప్షన్ అది ఏంటి, కొట్టినట్లు ఏడ్చినట్లు అని నేను కొట్టినట్టు నటిస్తా, అదే పెద్దోళ్ళు చెప్పే సామెత. అదే నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించు, అది సామెత. అవును. యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నటించడాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆ కుట్ర ఏంటంటే, 2 రోజులు ఒక ప్రయత్నం ఏం చేశారు అంటే, గడిచిన 18 నెలల ఈ వీళ్ళ వైఫల్యం ఏదైతే ఉందో మొత్తం అధికారుల మీదకి నువ్వుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, దాన్నే పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేశాడు. ఇందులో కొంతమంది అధికారులు అని ఉన్నారు అని, అంతే, ఇంకేం లేదు. అంటే 18 నెలల్లో ప్రజల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకతని బాగా గమనించారు. అందరికీ ఇంటెలిజెన్స్ ఉన్నాయి సార్, ప్రతి స్టేట్ కి ఉంది, గమనించారు. వీళ్ళు మాత్రం కడిగిన ఆణిముత్యాలు. అదే ఏం చేశారు, 2 రోజులు మొత్తం కలెక్టర్ల మీద వేసేసి చివరికి ఇట్లా లేసి ఇట్లా దులుపుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు. అంతేనా? అంతే, ఇంకేం లేదు. అంటే మేము ఇప్పుడు కడిగిన మాణిముత్యాలం, ఇక చూడండి మా బాబు గారు లేచారు, రేపటి నుంచి అసలు ఇంతవరకు వాళ్ళని నమ్మారు, వాళ్ళు బాగా పనిచేయకుంటే పాపం టైం ఇచ్చారు, 18 నెలల తర్వాత రేపటి నుంచి 1995 చంద్రబాబుని చూస్తారు. ఆయన ఎవరో పెట్టాడు, ఒక ఫ్యాన్ అనుకుంటా, సోషల్ మీడియాలో పెట్టాడు, నేను దండం పెట్టా. అంటే కొత్త చంద్రబాబుని చూస్తారు. ఇన్ని రోజులు అధికారులను నమ్మాడు, ఇప్పుడు నమ్మడు అని చెప్పి ఇప్పుడు పెట్టాడు 18 నెలల తర్వాత. 18 నెలల తర్వాత కాదు సార్, ఆయన 16 ఏళ్ళు సీఎం. ఆయన అదే చెప్తున్నాను, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటారు, నేను మారిపోయా. నాకు అసలు నవ్వచ్చు, అనుభవం ఉంటే అది అర్థమయ్యేది. వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం సార్ ఇది. ఈయన కూడా అధికారుల మీదకి నూకాడు, ఆయన కూడా చివరికి అధికారులు ఇట్లా చేస్తున్నాడు. నిజానికి వైఫల్యాలను వాళ్ళపైకి నెట్టేసే కుట్ర అంతా సేమ్ అదే కుట్ర. నిజానికి మీకు విషయం చెప్తా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధికారులు ఎవరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పట్టుబడి తిరిగి అధికారులకు వార్నింగ్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నాడా? చెప్పారు, సీరియస్ గానే చెప్పారుగా సార్. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని పట్టుకొని, ఈ ఎంపీ గంజాయి అమ్ముతున్నాడు, ఈ ఎంపీ భూదందాలు చేస్తున్నాడు, ఈ ఎంపీకి నేను 5 కోట్లు ఇచ్చినా అని చెప్పి ఒక ఎమ్మెల్యే, ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తుకుంటే పచ్చ మీడియాలకు వచ్చి దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, ఆయన పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారు సార్? కరెక్టే సార్. ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆయన పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అదే ఎంపీని బెదిరించి కమిషన్ 10% అడిగాడు. నువ్వు ఎంపీ అయితే ఏంది, ఏ పార్టీకి చెందినవాడు అయితేంది, నువ్వు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్తావా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, 10% పంపి, లేకపోతే సామాన్లు ఎత్తుకుపోతావు అన్నాడు. మరి ఈ విషయాలు జరుగుతుంటే వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే మొరబెట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా దులిపేసుకుంటున్నాడు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ మాటల్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటాడా? నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను అనుకున్నా. నేను అమాయకున్నా, అయితే చెప్పాలి కాబట్టి నేను అంత అమాయకున్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇది సీరియస్ కాదని. ప్రపంచంలో మొదటి అమాయకుడు నేను, రెండో అమాయకుడు మీరే, మన ఇద్దరమే. వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. వీళ్ళు దోచేసుకుంటున్నారు, ఈరోజు రాష్ట్ర భూమిని దోచేసుకుంటున్నారు. నిజంగా అధికారులు భూమిని దోచుకున్నారా లేదా, అధికారులు ఏం చేశారో పక్కన పెడదాం సార్. రాష్ట్ర ప్రభుత్వము ఏ లెవెల్లో ఈరోజు భూమిని దోచుకుంటుంది. మీకు నిజంగా ఒక కంపెనీకి భూమి ఇవ్వాలంటే మీరు ఎక్కడ ఇవ్వాలి? అమరావతిలో కదా ఇవ్వాల్సింది. మీరు ఆ డెవలప్ ఎవరిని చేయాలి? అమరావతిని కదా. ఈ రోజు ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్నటువంటి విశాఖపట్నం భూముల్ని ఇష్టం వచ్చినోడికి రాసిస్తున్నారు. నాకు అర్థం కాదు సార్, ఇందాకటి నుంచి కొట్టుకుంటున్నాను నేను. సత్వా అన్న కంపెనీ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది. నాకు ఐడియా ఉంది. సత్వా బిల్డింగ్లు కడతారు. అవును, బిల్డింగ్లు కడతారు. సత్వాకి ఐటీకి సంబంధం ఏంటి సార్? ఏమన్నా సంబంధం ఉందా? రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి ఒక సంస్థకి మీరు ఐటీ సంస్థ అని చెప్పేసి వాళ్ళ చేతికి ఈరోజు 1500 కోట్ల రూపాయల అమ్మ జీవితం, ఆ డబ్బు, ఆ భూమిని తీసుకెళ్ళి, ప్రభుత్వ భూమి, ప్రజల భూమి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు. అంటే ఎన్ని కోట్లు ఎక్కడ చేతులు మారుతున్నాయి? ప్రభుత్వం ఈరోజు సత్వ మీద ఇంత కనికరం చేస్తుంది అంటే ఫ్రీగా చేస్తుందా సార్? ఇవ్వదు. ఫ్రీగా ఇస్తుందా? ఎవరు ఇవ్వరు సార్. ఫ్రీగా ఇవ్వాలంటే నేనున్నా, అవును, మీరున్నారు, అవును, మనకు కూడా ఇవ్వాలి కదా. మన సొంత ఆస్తి ఇస్తామా మనం? మరి ఫ్రీగా ఇవ్వరు, కానీ ఇస్తున్నారు అంటే ఇక్కడ కుట్ర. రెండోది రహేజా సార్, రహేజా కూడా సేమ్ అదే కథ. ఈరోజు రహేజా కూడా చేస్తుంది సేమ్ అదే కథ. ఒకసారి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అడిగేవాడు లేడు, అసలు కాన్సెప్ట్ అది సార్. వీళ్ళని అడిగేవాడు లేడు అని చెప్పి ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఏం చేస్తారు అంటే, ఇట్లాంటి సంస్థలకి ఒక జియో అన్నది వస్తుంది. ఆ జియో రాబోయే ముందు పచ్చ మీడియాకి ఒక చిన్న లీక్ ఇస్తారు. ఆ పచ్చ మీడియా ఏం చేస్తుంది, మాలాంటోళ్ళని మీలాంటోళ్ళని బిజీ చేసేస్తుంది.
మనం అందరం ఒకవైపు బిజీగా ఉంటాము, ఒక జీవో వస్తుంది, ఆ భూమి లాక్కుని ఒకటి వెళ్ళిపోతాడు కదా. అంటే మనం బిజీ, వాళ్ళు అక్కడ వాళ్ళ దందా. భూదందా అన్నది ఎంతలా పెరిగిపోయిందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకొచ్చి మాట్లాడవలసిన అవసరం ఈ రోజు ఉంది. ప్రశ్నిస్తాను అంటాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? పనుకుంటున్నాడు 25 రోజులు నెలలో. ఆ 5 రోజులు లేస్తున్నాడు, లేచిన 5 రోజులు మీడియా మొత్తం ఆయనతోనే తిరుగుతున్నది. అంతే, జస్ట్ అవసరం ఉన్న కాడ పవన్ కళ్యాణ్ వాడుకుంటాడు. నిన్న కూడా అదే జరిగింది. నిన్న కూడా ఈ ప్రశ్న అడగాలి అని చెప్పి అడిగారు. ఆయన ఏదో మాట్లాడాలి, ముందుగా ఆయన పాపం నిద్రపోతున్నాడు, నిద్ర లేపి ఏదో మాట్లాడాలి, ఎండ్ కార్డు పడాలి కదా. మీరు చూసారా దృశ్యాలు? నిద్రపోతున్నది నేను చూడమైంది సార్. ఆయన ఫోన్ చూసుకుంటే ఆడబడి అన్నాడు, అది వీడియో వైరల్ అయింది. మీరు భలేవారు, నేను చూసే చెప్తున్నా. అంటే నేను కూడా చూశాను, మీరు చూసారు లేదని. అదే చూశాను, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, చివరికి ఎండ్ కార్డు వేయాలి కదా, ఏదో మాట్లాడాలి కాబట్టి అధికారులు కొంతమంది అది చేస్తున్నారు. నిజంగా ధైర్యం ఉంటే ప్రభుత్వం చేసేటటువంటి ఈ పనులను ఆపండి. ముఖ్యమంత్రి గారు మీ పర్మిషన్ కాకుండా, మీ పర్మిషన్ లేకుండా ఒక జీవో వస్తుందా? జీవో వచ్చింది. ఈ రోజు మీరు లూలు మాల్కి ఇస్తున్నారు. అదే లూలు మాల్ అహ్మదాబాద్లో పోయి డబ్బులు కట్టి భూమి కొనుక్కున్నది. ఎందుకు? ఎక్కడ? మన హైదరాబాద్లో. అదే మంజీరా మాల్ కొనుక్కున్నది. అవును, ప్రైవేట్ ప్రాపర్టీలో కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు. మరి అక్కడ భూమి ఇచ్చి పిలిచి మరి సార్ చూసారా, 2014లో వచ్చాడు. సత్వా కూడా అంతే కదా సార్, హైదరాబాద్లో. అదే హైదరాబాద్లో వాళ్ళ భూమిలో కట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి లూలు మాల్కి సంబంధం చూడండి. ఆ సంబంధం ఎట్లాంటిదంటే, ఆయన అప్పుడే ఇస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం, లూలు మాల్ దురదృష్టం, మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్లు పెట్టాడు. నీకు భూమి ఇవ్వాలంటే ఈ కండిషన్లు ఉన్నాయని చెప్పి, ఆ కండిషన్లు నాకు కుదరవు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ యాచొచ్చిండో తర్వాత దొర అహ్మదాబాద్లో డబ్బులు పెట్టి కొంటాడంట, హైదరాబాద్లో డబ్బులు పెట్టి కొంటాడంట. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈయనకు ఫ్రీగా కావాలంట. అంటే మన భూములకి విలువ లేదా? మనకి విలువ లేదా? రైట్, ప్రజలకి విలువ లేదా? ఈరోజు ఆంధ్రావాడు తెలుగు ప్రజలు అంటే ఈరోజు అంత చిన్న చూప ఈ లూలు వాళ్ళకి. అక్కడ ఇస్తారు గుజరాతీలకి, తెలంగాణలో ఇస్తారు మన సోదరులకి, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వరు. అంటే దేనికి? ఒకటి, ప్రభుత్వం అయినా పనికిరాందే ఉండాలి. చెప్తున్నట్టు ఈ మాట చెప్తున్నాను, నాకు బాధేస్తుంది. ప్రభుత్వం అయినా పనికిరాందే ఉండాలి, లేదంటే ప్రజలంటే వాళ్ళకి చిన్న చూపు అనే ఉండాలి. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తి తీసుకెళ్ళి, ఒక చోటే కాదండి దరిద్రం, 2 చోట్ల. ఒక చోట ఇచ్చారు, అయిపోయింది, ఒడిసింది అనుకుంటే మళ్ళా పిలిచి మళ్ళీ ఆ బస్ స్టాప్ ఖాళీ చేయించి నాకు సార్ అక్కడ మీకు తెలుసు కదా అది ఎంత పాతదో ఆ ప్లేస్కి. మీరు ఒకటి గమనించారో లేదో సార్, లూలుకి విశాఖలో ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీనో లేకపోతే మీలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే విజయవాడలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అని. అదే సార్, మీకు అర్థమైందా? రెండోది, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇంకోటి, మెడికల్ కాలేజీలు కూడా చూడండి. మెడికల్ కాలేజీలో 100 రూపాయల ఎకరా చొప్పున మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తామని అన్నారు. ఎప్పుడైతే దీన్ని గట్టిగా వ్యతిరేకించారో 2 ఏళ్ళు జీతాలు కూడా మేమే ఇస్తాం వాళ్ళకి ఎదురు. ఏం చేస్తారో చేసుకోండి. ఇది సార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రభుత్వం వ్యవహార శైలి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీనో మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఇంకొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది. చెప్పనా నేను ఏం చేస్తారు? నేను చెప్తా మీకు ఏం చేస్తారు. సరే ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఈ రోజు ముందుకెళ్తున్నారు, పనులు చేస్తున్నారు కదా. ఏం చేస్తారంటే, సరే ఈ 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరులేండి, 2 ఏళ్ళు అయిపోయింది పుణ్యకాలం, ఇంకా 2 ఏళ్లే కదా. మరి లాస్ట్ సంవత్సరం అయితే ఎన్నికలు ఉంటాయి. ఆ లాస్ట్ 1 ఇయర్లో ఎప్పుడైతే మీరు వస్తారో జోల పట్టుకొని మాకు ఓటేయండి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు ఒక మంచి స్పాట్ చూసుకుని తంతారు. మీరు ఈ పని చేశారు అందుకే మేము ఈ తన్నుదంతున్నాం అని. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఏదో సర్వే వచ్చింది సార్, సర్వే వచ్చింది. ఆ సర్వే 164 మంది ఎమ్మెల్యేలలో గెలిచేటోడు 31 మంది అని చెప్పింది సర్వే. కేవలం 18 నెలలు చెప్తే వీళ్ళు ఏం చేయాలి? కరెక్ట్ వ్యక్తులు అయితే ఏం చేస్తారు? మన తప్పేందో తెలుసుకొని దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. అవును, ఆ సర్వే ఒకసారి చూసి ఏ ఎమ్మెల్యే ఎక్కడ తప్పు చేస్తున్నాడో చూసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేసేది తెలుసా మీకు? అసలు ఆ సర్వేనే రాంగ్, అదేదో పేడు, అదేదో పేటిఎం అని చెప్పేసి సింపుల్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బండరా వేసుకున్నారు. అది కాదని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే మన పాలన ప్రజలు మెచ్చట్లేదు అని ఆయనే చెప్పేశారు కదా. సార్ మెచ్చట్లేదు కదా. మీకు చిన్న విషయం చెప్తా, సరే నేను చెప్పడం మర్చిపోయినా, చాలా పెద్ద జోక్ ఇది. మన మంత్రులకి ఆయన ర్యాంకింగ్ ఇచ్చాడు. మొదటి ర్యాంక్ ఎవరికండి? సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి ఇచ్చారు కదా. 2 రోజుల తర్వాత, సారీ ఆయన ఈ రోజు ర్యాంకింగ్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా గలీజ్గా పనిచేస్తుంది, హాస్టల్ దరిద్రంగా ఉన్నాయి, అక్కడ టాయిలెట్ గలీజ్గా ఉన్నాయి, వాటర్ బాగలేదు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఎదుగుతాడు, ఇవాళ ర్యాంక్ ఇస్తాడు.
మళ్ళీ ఆయనే తిడతాడు ర్యాంకులు ఇచ్చింది ఫైళ్ళకి పనికి ఇవ్వలేదు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు, అది కూడా పెడతారు మేధావులు. అరే ఫైళ్ళు కదులుతున్నాయంటే పని జరిగినట్టే కదా, మరి పని జరిగినప్పుడు టాయిలెట్లు బాగాలేవని అదే ముఖ్యమంత్రి ఎట్టంటాడు? రైట్. మీరు ఇచ్చిన నెంబర్ 1 ర్యాంకుని 2 రోజుల్లో మళ్ళీ మీరే తిడుతున్నారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా?